నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి పీఠాధిపతి 68వ జగద్గురువు, విశిష్ట మహాగురువుగా పేరు పొందారు. 1894 మే 20న జన్మించిన స్వామి 1994 జనవరి మాసంలో శివైక్యం చెందారు. ఆయన బోధనలు, తత్వాలు కోట్లాది మంది భక్తులకు ప్రేరణగా నిలిచాయి. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అంటారు పెద్దలు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇందులో ఏ పీఠాధిపతి, ఏ ఆధ్యాత్మిక గురువు ఏ మార్గంలో వెళ్ళినా అందరూ శివకేశవులకు భేదం లేదని చెబుతారు. మహాపెరియవగా పిలువబడే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తమ ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు, దైవభక్తిపై విశేష రీతిలో ధార్మిక ప్రసంగాలు చేస్తారు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించిన ఆయన స్ఫూర్తితోనే చెన్నైలో శ్రీకంచి మహాస్వామి విద్యామందిర్ వంటి విద్యా సంస్థలు ఎన్నో నెలకొల్పారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే, తనువులు వేరైనా లక్ష్యం ఒకటే, దారులు వేరైనా దర్శనీయ ప్రదేశం ఒక్కటే. పద్ధతులు, నమ్మకాలు, ఆశయాలు ఇలా ఎన్నో ఉన్నా సాధించే లక్ష్యం, చేరుకునే గమ్యం ఒక్కటిగానే ఉంటుంది. ఆధ్యాత్మికతలో వివిధ మతాలు, తత్వాలు, సిద్ధాంతాలు ఉంటాయి. అయితే చెప్పే పద్ధతుల్లో, ఆచరించే రీతుల్లో, అనుసరించే విధానాల్లో తేడాలు ఉంటాయి. కానీ బోధనల్లో సత్యమే జయతే, అహింసో పరమధర్మ, సత్యం వద, ధర్మచర, సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనే అర్థం స్ఫురించే రీతిలోనే సత్శీల, సదాచార బోధనలు, ప్రసంగాలు ఉంటాయి. ఇక హైందవ జాతి విషయానికొస్తే సనాతన ధర్మానికి హైందవం పెద్దపీట వేస్తోంది. అయితే సనాతన ధర్మం అనేది ఏదో ఒక మతానికో, జాతికో, వర్గానికో చెందినది కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం, ఎప్పటికీ చెక్కుచెదరని ధర్మం, అనాదిగా ఉన్న ధర్మం. హిందూ బంధువులు సనాతన ధర్మానికి అధిక ప్రాధాన్యమిచ్చిన కారణంగా హైందవానికి మరో పేరులా సనాతన ధర్మం కనిపిస్తుంది. అయితే ఇది సకల మానవాళికి నిర్దేశించిన ఉన్నత జీవన విధానం. కుల, మత, జాతి, వర్గ భేదాలకు అతీతమైంది. హైందవం సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తున్నందున ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, యోగా, ధ్యానం, కర్మ, జన్మ, పునర్జన్మ తదితర తత్వాలు కనిపిస్తాయి. వసుధైక కుటుంబం సూత్ర సంస్కృతి దర్శనమిస్తోంది. అయితే నీతి, నిజాయితీ, కరుణ, దయ, జాలి తదితర విశ్వవ్యాప్త శ్రేయస్సు కాంక్షించే గుణగణాలు ఏదో ఒక మతానికి, ధర్మానికి ఉండవు కదా. ఇవన్నీ సనాతన ధర్మభాగాలే. సనాతన ధర్మం మతాచారమనుకుంటే పొరపాటే. ఇది జ్ఞానాన్ని, శాంతిని, శాస్త్రాన్ని అభిలాషించే సంపూర్ణ జీవన విధానం. ఈ పూర్ణ జీవన విధానంలో ప్రశ్నలు, సూత్రాల పరంపర సాగుతుంది తప్ప కఠోర కఠిన నియమాలకు తావు ఉండదు. సత్యం వద, ధర్మం చార అనేవి సంస్కృత వాక్కులు కావచ్చు. అయితే వీటి అర్థం నిజం మాట్లాడమని, ధర్మబద్ధంగా ఉండమని చెబుతుంది. నిజం మాట్లాడడం, ధర్మబద్ధంగా ఉండటం అనేవి ఏవో మతాలు, కులాలకు చెందిన మాటలు కావు కదా. ఇవి అందరికీ వర్తించినవే. ఒకే కులం, ఒకే మతం, అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే అని సినీ కవి తమ గేయ రచనలో తెలిపారు. భగవంతుని ప్రతిరూపం కరుణ. కరుణ అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ కరుణ పరులపై చూపిస్తే బ్రతుకు ధన్యం అని కవి తెలియజేశారు. పాప పుణ్యాలకు వేరువేరు దారులుంటాయి. అయితే ఆ పాపాలు పోగొట్టే పుణ్యాలు సంతృప్తిపచేసే దైవ సన్నిధి ఒక్కటే ఉంటుంది. అది ఏ మతానికి, వర్గానికి చెందినదైనా, ఎవరు ఏ మార్గంలో వెళ్ళి దైవారాధన చేసినా, రూపరహిత దైవంగా భావించి ఆరాధించినా అక్కడ ఉండేది ఒక్కటే అని ఆధ్యాత్మిక గురువులు తెలియజేస్తారు. హైందవ సంస్కృతి, హైందవ జాతి ఉద్ధరణకు తమ తమ మార్గంలో వెళ్లిన అవతార పురుషులు, మహనీయులు, కారణ జన్ములు, దైవాంశ సంభూతులు ఎందరో ఉన్నారు.
ఇందులో ముగ్గురు మహోన్నత గురువులు తమ తమ మార్గాల్లో వెళ్లి ఆధ్యాత్మిక ఫలాలు, దైవిక సిద్ధాంతాలు అందించారు. ఈ సిద్ధాంతాలే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతగా పేరు పొందాయి. ద్వైత మత స్థాపకులుగా మధ్వాచార్యులు పేరు పొందగా, విశిష్టాద్వైత ఆద్యులుగా రామానుజాచార్యులు కీర్తించబడుతున్నారు. ఇక అద్వైత సిద్ధాంత స్థాపకులుగా ఆది గురువుగా శంకర భగవత్పాదులు కీర్తి పొందారు. హైందవ తత్వశాస్త్రంలోని ప్రధాన వేదాంత శాఖలు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ఇవి పరమాత్మ, జీవాత్మ మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. పరమాత్మ, జీవాత్మ వేరువేరు అని ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు స్పష్టం చేయగా, పరమాత్మ, జీవాత్మల మధ్య భేదం లేదని అభేదతత్వ అద్వైత సిద్ధాంతానికి ఆదిగురువు శంకర భగవత్పాదులు శ్రీకారం చుట్టారు. దేవుడు, జీవుడు, ప్రకృతి వేరైనా జీవాత్మలు ప్రకృతి పరమాత్మకు శరీరాలు వంటివా అయినందున విశిష్టమైన ఏకతత్వం అనే విశిష్టాద్వైత సిద్ధాంతం తెలియజేస్తోంది. విశిష్టాద్వైత సిద్ధాంత సృష్టికర్త మరో జగద్గురువు రామానుజాచార్యులు. ఇలా ఎవరు ఏ సిద్ధాంతం ప్రతిపాదించినా అంతటా మంచే దర్శనమిస్తుంది. వంశాచారాలు, పూర్వాచారాలు, పూర్వీకులు వెళ్లిన మార్గాల ద్వారా వెళ్లడమో, మనసుకు నచ్చి భక్తి మార్గంలో సాగడమో ఏదైనా ఉత్తమమే అని, భగవద్ అనుగ్రహంతో ఏ మంచి మార్గంలో వెళ్లినా పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఏ పీఠాధిపతి, ఏ ఆధ్యాత్మిక గురువు ఏ మార్గంలో వెళ్ళినా భక్తి శ్రద్ధలతో దైవారాధన చెయ్యాలని అందరూ చెబుతారు. శివకేశవులకు భేదం లేదని వివరిస్తారు. ఆధ్యాత్మిక సామ్రాజ్య అగ్రపీఠాల్లో ఒకటిగా కంచి కామకోటి పీఠం బాసిల్లుతోంది. కంచి కామకోటి పీఠాన్ని శతాబ్దాల క్రితం జగద్గురువు శంకరాచార్యులు స్థాపించినట్టు పీఠం చరిత్ర చెబుతోంది. ఈ పీఠం తొలి పీఠాధిపతి శంకర భగవత్ పాదులేవారే అని తెలియజేస్తోంది. పీఠం శిలాశాసనాలను బట్టి చూస్తే 2500 సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠం స్థాపితమైనట్టు తెలుస్తోంది. హైందవ జాతికి అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన కంచి కామకోటి పీఠం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో నెలకొని ఉంది. అద్వైత వేదాంత ప్రధాన కేంద్రంగా ఇది నెలకొని ఉంది. ఆది శంకరాచార్యుల నడయాడిన కాంచీపురంలో ఈ పీఠం ఏర్పాటు చేశారని, అయితే శంకర భగవత్పాదులు దేశం నలుదిశలా ఏర్పాటు చేసిన చతుర్అమ్నాయ పీఠాల్లో ఇది లేదని హైందవ ధార్మిక చరిత్ర చెబుతోంది. ఆది శంకరాచార్యులు శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠ్ అనే 4 పీఠాలు ఏర్పాటు చేశారని పీఠాధిపతులు చెబుతున్నారు. ఇందులో దక్షిణామ్నాయ పీఠంగా శృంగేరి పీఠం కీర్తి గడించిందని తెలియజేస్తున్నారు. కంచిపీఠం తొలుత ఉపపీఠంగా ఉండేదని, అనంతరం కాలంలో స్వీయ వైభవంతో విశ్వవ్యాప్త కీర్తి గడించి పీఠాగ్రగణ్య స్థాయి పొందిందని పలువురు ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. శతాబ్దాల క్రితం ఆది శంకరాచార్యులు తొలి పీఠాధిపతిగా ఆరంభించిన కంచి కామకోటి పీఠంలో ఎందరో పీఠాధిపతులు కంచిపీఠం అభివృద్ధికి విశేష కృషి చేశారు. అయితే పీఠం 68వ జగద్గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి తమ ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రపంచాన్ని ఉర్రూతలెగించారని, పీఠం అభివృద్ధికి విశేష కృషి చేశారని కంచిపీఠం పెద్దలు చెబుతున్నారు. శతాబ్ద కాలం జీవితులుగా ఉన్నవారికి ఆ పరమాత్ముడే నమస్కారం చేస్తారని పెద్దలు చెబుతారు. అది ఎందరికి సాధ్యం? ఎంత పురాకృత పుణ్యఫలాలు అంటే అది ఎందరికి సాధ్యం? ఎంత పురాకృత పుణ్యఫలాలు ఉంటే ఆ భాగ్యం లభిస్తుంది. భగవత్ ప్రణామం అంటే దైవానుగ్రహంగా భావించాలి తప్ప గర్వోచితంగా భావించరాదు. ఇక్కడ శ్రీకృష్ణ తులాభార ఘట్టాన్ని మననం చేసుకుంటే భగవంతుడు ఎంతటి భక్తజనవరుదుడో తెలుస్తోంది. సత్యాదేవి శ్రీకృష్ణమూర్తిని సువర్ణ, రజిత, మణి, మాణిక్య, వజ్ర, వైఢూర్య ఆభరణాలు కోకల్లలుగా వేసిన త్రాసు తూగలేదు. దినదినాన మనుగులు బంగారాన్ని ప్రసాదించే సామంతకమణితో సైతం ఆశ్రిత భక్త చింతామణిని తూచడం అసాధ్యమని సత్యభామాదేవి తెలుసుకుంటుంది. నిష్కలమష భక్తురాలు రుక్మిణీదేవి చిన్న తులసీదళం త్రాసులు వేస్తే వెంటనే త్రాసు పైకి లేస్తుంది. అంత భక్తజనవర్ధుడు దేవదేవుడు.
కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి పీఠానికి 68వ జగద్గురువు. కంచి ఋషి పరమాచార్య కంచి కామకోటి 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి 13 ఏళ్ల పసిప్రాయంలోనే పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. మహాపెరియావ అంటే అతిపెద్ద గొప్పవారు అని అర్థం. అలా మహాపెరియావ కీర్తించబడిన స్వామి దక్షిణ తమిళనాడు, దక్షిణ ఆర్కాట్ జిల్లా విల్లోపురంలో కన్నడ స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో చాంద్రమానాన్సుర అనురాధ నక్షత్రంలో ఆంగ్లమాసం ప్రకారం జనవరి నెల 8వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో జన్మించారు. 1994 జనవరి మాసంలో ఆ మహానీయులు శివైక్యం చెందారు. అధిక మాసాలు కలపాల్సిన అవసరం లేకుండానే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 100 ఏళ్ల ఆయుష్షు పూర్తి చేసుకున్నారు. 100 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని శివైక్యం చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి పీఠాధిపతుల్లోనే అగ్రశ్రేణి పీఠాధిపతిగా పేరు పొందారు. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు, దైవశక్తి, దైవభక్తిపై స్వామి విశేష రీతిలో చేసిన ధార్మిక ప్రసంగాలు కోట్లాది మంది భక్తులకు ప్రేరణగా నిలిచాయి. సర్వమానవ సౌభృత్వత్వాన్ని కాంక్షించే స్వామి నెలకొల్పిన ఎన్నో విద్యా సంస్థల్లో చెన్నై శ్రీ కంచి మహాస్వామి విద్యామందిర్ అగ్రగామిగా పేరు పొందింది. శ్రీ కంచి కామకోటి పీఠానికి శ్రీ కంచిమఠం అనే పేరుంది. మూలాంనాయ సర్వజ్ఞ పీఠమని కంచిపీఠాన్ని పిలుస్తారు. ఇది శక్తి ప్రదాయిని కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలో ఉంది. వేద విద్యకు కేంద్రంగా ఈ పీఠం పనిచేస్తోంది. కంచి ఋషిగా కీర్తించబడ్డ 68వ జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అంటే భక్తులకు అపార భక్తి, గౌరవం. కంచి ఋషిగా, మహాపెరియావగా, మహోన్నతులు, మహిమాన్వితులుగా కీర్తి ప్రతిష్టలు పొందిన కంచిపీఠం 68వ జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అంటే భక్తులకు అపార భక్తి. సాక్షాత్ శివదేవ స్వరూపంగానే స్వామిని ఆరాధిస్తారు. కంచి కామకోటి పీఠానికి శ్రీ కంచిమఠం అనే పేరు సైతం ఉంది. మూలాంన్యాయ సర్వజ్ఞ పీఠంగా కీర్తించబడే కంచిపీఠం, శృంగేరి పీఠం రెండూ ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాలుగానే చెబుతారు. అయితే ఆదిశంకరులు ముక్తి పొందిన ప్రదేశంగా కంచిపీఠం తెలియజేస్తోంది. కంచిపీఠం, శృంగేరి పీఠం రెండు శంకరాచార్య వారసత్వాన్ని కొనసాగిస్తున్న స్థాపన, చరిత్ర, చారిత్రక వాదనల విషయంలో కొన్ని విభేదాలు ఉన్నట్టు భక్తులు చెబుతారు. కంచి కామకోటి పీఠం జగద్గురువుగా అధిష్ఠించిన వారి వరుస క్రమంలో 68వ పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ఉన్నారు. పీఠం అధిష్ఠించినప్పటి నుండి జగద్గురు, పరమాచార్య, మహాస్వామి తదితర నామధేయాలతో భక్తులు స్వామివారిని ఆరాధించేవారు. ధర్మాచరణకు, ధర్మ నిబద్ధతకు శ్రద్ధ ప్రాతిపదిక అని స్వామి తమ ధార్మిక బోధనల్లో తెలిపేవారు. సంకల్ప బలంతో నిర్దేశిత పని సమయానికి పూర్తి కావాలంటే అది తప్పక అయ్యి తీరుతుందని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలిపేవారు. ధర్మం, శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులపై కాకుండా దానిని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందని స్వామి తమ బోధనల్లో తెలిపేవారు. ఆధ్యాత్మిక తపస్విగానే కాక చారిత్రక పరిశోధకునిగాన, శాస్త్ర పరిశోధకునిగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా ఇలా ఎన్నో కోణాలు పరమాచార్యలో దర్శనమిస్తాయని భక్తులు చెబుతారు. ఎన్నో విషయాలు, విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం గురించి అనేక నిదర్శనాలు ఉన్నాయని అంటారు. నుండి నూరేళ్లు సలక్షణమైన, విలక్షమైన, ఆదర్శనీయమైన, అనుసరణీయ జీవితాన్ని గడిపిన స్వామి పాదచారిగానే దేశమంతా చుట్టి ధర్మ ప్రబోధలు బోధించారు. అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ సనాతన ధర్మ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేశారు. ఆ మహాపురుష స్వామి నడిచే దైవంగా ప్రసిద్ధి పొందారు. స్వామి నడయాడిన ప్రదేశం పుణ్య ప్రదేశంగా కీర్తి పొందింది. కంచి పుణ్యక్షేత్రాల్లో ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి ప్రతినిత్యం భక్తజన వరద ప్రవహిస్తోంది.
శక్తి ప్రధాయిని కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలో కంచిపీఠం ఉంది. వేద విద్యకు కేంద్రంగా ఈ పీఠం పనిచేస్తోంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అంటే భక్తులకు దైవంతో సమానం. అందుకే స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. హిందూ ధర్మాన్ని, వేద సాంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 1894 మే 20ని జన్మించారు. ఆయన బోధనలు, తత్వాలు కోట్లాది మంది భక్తులకు ప్రేరణగా నిలిచాయి. 1994లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శివైక్యం చెందగా ఆయన అనంతరం జయేంద్ర సరస్వతి స్వామి పీఠాధిపతిగా కొనసాగారు. జయేంద్ర సరస్వతి స్వామి శివ సాయుధ్యం పొందాక శంకర విజయేంద్ర సరస్వతి ఈ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన జ్యోతిర్మఠాల జాబితాలో కంచిపీఠం లేదు. అయితే దేశ ప్రదక్షిణాన తీరాన శంకరాద్వైత మఠంగా కంచిపీఠం పేరొంది. అతిపెద్ద స్వతంత్ర అద్వైత మఠంగా పేరు సంతరించుకుంది. కంచి మఠం అధికారిక నామం మూలామ్యాయ సర్వజ్ఞ పీఠంగా ఉన్న మఠం రికార్డుల్లో శ్రీ కంచి కామకోటి శంకర భగవత్పాదాచార్యుల మూల మహాసంస్థానం అని ఉంటుందని మఠం వర్గాలు తెలియజేస్తున్నాయి. శృంగేరి పీఠం, కంచిపీఠం నడుమ వ్యత్యాసాలు గమనిస్తే పలు పురాతన శాసనాలు, పత్రాలు, చారిత్రక ఆధారాలను బట్టి శృంగేరి పీఠం ప్రత్యక్షంగా ఆదిశంకర స్థాపన అని తెలియజేస్తోంది. కంచిపీఠం అది శంకరులు స్థాపించిందని పీఠం చరిత్ర చెబుతోంది. భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే ఆధ్యాత్మికంగా మహత్తర స్థానం పొందిన కంచిపీఠం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జ్యోతిర్మఠాల అనంతరం ఈ మఠం ఏర్పడినట్టు తెలుస్తోంది. దక్షిణామ్నాయ పీఠంగా ప్రసిద్ధి చెందిన శృంగేరి పీఠం 4 శంకర పీఠాల్లో ఒకటిగా గుర్తింపబడింది. ఇవే శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠ్. కంచిపీఠం 4 పీఠాల్లో భాగం కాదు. ఈ పీఠాల ఉపపీఠంగా తొలుత ఉండి స్వతంత్ర అద్వైత పీఠంగా విశ్వవిఖ్యాతి పొందినట్టు కొందరు చరిత్రకారులు వ్యాఖ్యానిస్తున్నారు. శైవ, శాక్త సాంప్రదాయాలను అనుసరించే పీఠంగా కంచిపీఠం పేరు సంతరించుకుంది. అద్వైత వేదాంత ప్రచారంలో శృంగేరి పీఠం అగ్రభాగంలో ఉండడమే కాకుండా శారదామాత ఉపాసన ఇందులో ప్రధానంగా ఉంటుంది. కంచిపీఠం అద్వైత అనుసరణతో పాటు శైవ, శాక్త సాంప్రదాయాలను సమన్వయంగా పాటిస్తుంది. కంచి 68వ పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 1994 100వ ఏట శివైక్యం చెందారు. పరమాచార్య 1907 నుండి 1994 వరకు సుమారు 87 సంవత్సరాలు పీఠాన్ని అధిష్ఠించారు. అనంతరం జయేంద్ర సరస్వతి స్వామి పీఠం బాధ్యతలు స్వీకరించారు. జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతిగా ఉన్నారు. జూలై 18, 1935న జన్మించారు. తొలుత కంచి మఠం కార్యకలాపాలను తన గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి పర్యవేక్షణలో నిర్వహించారు. మఠం సాంప్రదాయాలను కొనసాగిస్తూనే కొన్ని నవీకరణలు అవలంబించారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. కొన్ని సందర్భాల్లో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. జయేంద్ర సరస్వతి స్వామి ఫిబ్రవరి 28, 2018న శివైక్యం చెందారు. కంచిపీఠం 70వ పీఠాధిపతిగా శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి నియమితులయ్యారు. వివిధ శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి విజయేంద్ర సరస్వతి 1969 మార్చి 13న తిరువల్లూరులో జన్మించారు. ఆయనకు తన 8వ ఏట తొలిసారి కంచి కామకోటి పీఠం 69వ జగద్గురువైన జయేంద్ర సరస్వతి దర్శనం లభించింది. తర్వాత కంచి పీఠానికి తరచుగా నవరాత్రి పూజలకు హాజరయ్యేవారు. ఆయన 11వ ఏట పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశేష దర్శనం లభించింది. విజయేంద్ర సరస్వతికి వేద శాస్త్రాల్లో ఉన్న విశేష ప్రతిభను శ్రీ జయేంద్ర సరస్వతి గుర్తించి తన తరువాతి జగద్గురిగా నిర్ణయించారు. కంచిపీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నియామకమయ్యారు. ఈయన వేద పండితులు, ఋగ్వేదంలో నిష్ణాతులు. 2025 ఏప్రిల్ 30న విజయేంద్ర సరస్వతి తన వారసునిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నిర్ణయించి అభిషేకించారు.
కంచిపీఠం అనేది అతి పవిత్ర ఆధ్యాత్మిక వైభవోపేత నిలయం. మహాస్వాములు అంటే ఆ పీఠాన్ని పాలించిన శంకరాచార్య స్వాములు. ముఖ్యంగా 68వ జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని మహోన్నత స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. సాంస్కృతిక పరిరక్షణలో కంచిపీఠం ఎంతో ప్రధానంగా నిలుస్తుంది. దేశమంతటా ఉన్న ఇతర మఠాలతో పాటు కాంచిమఠం ప్రాచీన తాళపత్ర రాత ప్రతుల పరిరక్షణలో ప్రధానంగా నిలుస్తుంది. శంకరాచార్యుల కాలక్రమ జాబితాలో పీఠం ప్రకారం మఠంలో గురు పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కొనసాగుతున్నారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.